బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కాము. ఇప్పుడు వచ్చేసి 7 అయిందనమాట టైం మేము బస్ ఎక్కేలోపు. మార్నింగ్ ఎన్నింటికి దిగుతాం అనేది మాత్రం చూడాలి. ఇంకా ఇప్పటి నుంచి అయితే మా బాబు వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరైతే వినేయండి. ఇప్పుడు మేము గోవా వెళ్ళే బస్సులో ఉన్నాం. ఇది మెయిన్ బస్ కాదు గైస్, మెయిన్ బస్ ఉంటుంది. చూడండి గైస్, ఇది నేను వీడియో తీస్తూ ఉంటే దీంట్లో కూడా కనిపిస్తుంది. ఒక ముక్కులా ఉంది కదా గైస్, చూడండి. మరి ఏ ఫోను మీకు చూపిస్తుంది గైస్, ఆగండి, కనిపిస్తున్నట్టుంది గైస్. ఇప్పుడు గోవా వెళ్ళే బస్సులో ఉన్నాం, ఆగండి గైస్ చూపిస్తా. ఫ్యాస్ట్ పెట్టుకుంటా. వచ్చమ్మా, 2 ముద్దలు అన్నం పెడతానమ్మా. డాడీ ఇప్పుడు ఫోటో. నాకు తెలిసి రేపు వెళ్ళగానే ఒక్క రోజు కూడా ఉన్నాను గోవా. Like a salt. This is example salt. You see, it's like doing. This means బట్లరింగ్ చేసా, బట్లరింగ్ 235 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. బస్ కాబట్టి కొద్దిగా తొందర దాటితే వెళ్తా ఉంటే అదిరిపోయేది. సెకండ్ గోవాలో హై హై నీళ్ళు నా పైన పడితే ఆహా, సునామీ అలలు నా మీద ఫుల్ హైగా పడితే అది నాకు ఇష్టం. ఇది స్విమ్మింగ్ పూల్లో అది లాస్ట్ టైం మనం ఈ ప్లేస్కి రాలేదు కదా, అది మన లాస్ట్ టైం ఇక్కడ రాలే కదా. స్విమ్మింగ్ పూల్లో పిల్లలు కూడా స్విమ్ చేయొచ్చు ఏమి లేకుండా. ఎట్లా చెప్పనా, స్విమ్మింగ్ పూల్లో ఒక కెమికల్ ఉంటుంది చిన్న పిల్లల కోసం, అదే ట్యూబ్ లేకుండానే పైకి తేలేలా చేస్తుంది పిల్లల్ని, తెలుసా? తీసుకుందాం. ట్యూబ్ లేకుండానే అది పైకి పుష్ చేస్తుంది వాటర్ మనల్ని. దాంట్లో కెమికల్ వేస్తారు చిన్న పిల్లల కోసం, గైస్ పైకి లేపుతుంది. ఏదో చెప్పాలని గైస్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో ఒక కెమికల్ వేస్తారు గైస్, అదే చిన్న పిల్లల్ని పైకి పుష్ చేస్తుంది గైస్. అందుకే ట్యూబ్ లేకుండా మేము చిక్ అని స్విమ్మింగ్ చేస్తాం గైస్. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం గైస్. నీ ఇంటికి వెళ్ళగా సడన్ గా దుంకేస్తా, అప్పుడు అయిపోయింది. దుంకే ఏం కాదు. ఏసీ ఉంచిన ఏసీ గాలి ఉండదు. అయ్యో కొద్ది నుంచి పడిపోతాను. లైట్ అంటే నాకు ఏసీ ఇది పట్టుకో అడ్జస్ట్ అయిపోతే
చెప్పాలనుకుంటున్నా గోవా గురించి చెప్పాలనుకుంటున్నా కన్నా చెప్పు guys. నాకైతే స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం guys. మీకు స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం ఉంది, అందరికి ఇష్టం guys స్విమ్మింగ్ పూల్ అంటే. నాకు కూడా స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం guys. వెళ్ళి స్విమ్ చేయొచ్చు. అయితే దాని మధ్యలో తల పెట్టినామా చూసుకోకుండా సౌండ్ వచ్చింది. కట్టుకుంటే తల పైకన్నా మూతేమో కట్టికి దాకింది. అందుకే బెజ్జం పడ్డాను నోటికి. మరి నేను అందుకే చెప్తాను చూసుకోవాలన్నా. చేయకుండా మనం ఉంటామా ఉండలేము. అదే నీకు ప్రతిదానికి స్పెషల్. ఆకాష్ నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నువ్వే చెత్త బుక్లో దొరకవు. నువ్వు చెత్త బుక్లో దొరికావంట. నువ్వు జాలిగా తీసుకుని రామన్నా. మమ్మీ నా మీద అట్టే చెప్పు. నేను చెత్త బుక్లో దొరికానా? నీ మీద ఒట్టేసి అయితే చెప్పను కానీ నువ్వైతే చెత్త పుట్టులోనే దొరికావు. నా మీద ఒట్టాయి. నా మీద ఒట్టాయి. నా మీద ఒట్టాయి. ఉట్టితే నువ్వేం చెత్త పుట్టలో దొరకలే. నువ్వు మంచోడివి. చెత్త పుట్టలో అర్జున దొరికాడు. ఎవరు మా వీడియో చూస్తుండ్రో కానీ వాళ్ళు అర్జున్ పిచ్చి నా కొడుకు కామెంట్ చెప్పండి. మీ అమ్మ మీద ప్రేమ ఉంటే ఆకాష్ గారు వేస్ట్ అని కామెంట్ చేయండి. మీ మమ్మీ మీద ప్రేమ ఉంటే అర్జునే పరిపిల్లడు అట్లా అంటే అమ్మ మీద ఒట్టే. నువ్వు అట్లా అంటావు. నేను వేస్తున్నా కదా పని చేసి. నేను వేసిన పని చేసి పని చేస్తుందా? ఏంటిది? నేను ఒట్టేస్తే పని చేస్తుందా? ఇద్దరు ఎవరు ఒట్లేసినా పని చేయదు. ఒట్లే మాకంటే అంతాను. ఎవరైనా ఒట్లేస్తారా అమ్మ మీద? నేను నాకు ప్రేమలో నాన్నకు ప్రేమలో అంకితం నాన్నకు ప్రేమలో భయంలో. ఫ్లాష్ లైట్ ఆన్ లేదు ఫోటో. ఓకే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుంటా. అర్జున్ నోట్లో పెట్టుకుంటున్నావా? అర్జున్ ఏదున్నా నోట్లో పెట్టేసుకుంటావు. అర్జున్ కొడతా. అర్జున్ ఈసారి మాత్రం కర్టన్స్ కానీ ఏమన్నా నోట్లో పెట్టుకుంటాయి. అది మంచి పోజి. నేను ఈసారి చూశాను ఇంకో మూతి మీద ఒకటి గట్టిగా ఇస్తా. ఒకసారి వీడియో ఫోటో తీసేలా. తీ ఫోటో తీ. రియల్ వచ్చింది. రియల్గా వచ్చింది. గైస్ చూడండి గైస్ ఇప్పుడు తీసిన ఫోటో బాగుంది. డిలీట్ చేయాలా? చేయడం గైస్ ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేస్తున్నా. నిద్ర రావట్లేదు. ఇంకొంచెం పడుకోవచ్చుగా. ఏ ఆకాష్ ఇది వాటర్ వైపు రాడుతుంది. మొత్తం అద్దం కొంచెం అతుక్కుపోయింది. అద్దం మొత్తం పోయింది. అర్జున్ బయట చూడు ఎంత బాగుందో క్లైమేట్. అర్జున్ పెద్ద కొండలు వస్తాయి. అర్జున్ అప్పుడు ఆ పెద్ద కొండలేని ఫోటో తీస్తా. ఫోటో కాదు వీడియో. వెళ్ళాం కదా నాకు నేను ఫోటో తీస్తా. మన వెనకాల సన్ ఉంది ఇక్కడ లేదు. ఇంకొంచెం పాగితే వచ్చేస్తా. మన వెనకాల రాదు. అక్కడ ఉంది సన్ వెనకాల. అర్జున్కి దేవుడో తెలుసా? తెలీదు. నాకు తెలియదు. గోవానా? గోవా ఇంకా రాలే. గోవా ఇంకా రాలేదురా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి చూసా అర్జున్ నేను. పెద్ద కొండలు ఉన్నాయి, దాని మధ్యలో ఇల్లులు ఉన్నాయి అర్జున్. నేను చూసిన. నువ్వు చూసినావా? నేను చూసిన.
బాగుంటది మరి ఇలాగే పెద్ద కొండలు ఉంటాయి, దాని మధ్యలో ఇల్లులు ఉంటాయి, ఆ. దాని పైన 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 మధ్యలో కూడా కొన్ని కొన్ని ఇల్లులు డాట్ డాట్ ఉంటాయి. అవును బాగుంటది. అమ్మ మంచి వచ్చింది ఫోటో. వచ్చిందా ఏది? వావ్. ఇక్కడ డ్రైవ్ మామిడికాయలు ఎక్కడ ఉన్నాయి మామిడికాయలు? ఇక్కడే ఎక్కడ లేవుగమ్మా. ఈ పక్కన చెట్టు ఏదిగో ఇదే చెట్టు. అట్లా ఆపరయ్యా మామిడికాయలు అవి. మంచిగా పెద్ద పెద్దగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అద్దం పలగొట్టి కింద కలిపోతే పలిగెత్తుకుంటే మేకలేస్తాం. పలిగెత్తుకుంటే అప్పుడు కాళ్ళ నొప్పి వస్తాయా? అప్పుడు ఆగిపోతా. అర్జున్ ఇప్పుడు మనం కొండ పైకి ఎక్కుతాం, మళ్ళీ కిందకి దిగుతాం, పైకి ఎక్కుతాం, మళ్ళీ కింద దిగుతాం. చూడండి బాగుంటది ఇప్పుడు. కొండ పైకి ఎక్కుతావా? నిజం నిజం. రే ఎక్కుతున్నాం రా, నిజంగానే రే, నిజంగానే ఎక్కుతున్నాం. పైకి చూడు అప్పు, రే పైకి ఎక్కుతున్నాం రా, నిజంగానే రే అబ్బా. పైకి ఎక్కుతున్నా, కిందకి దిగినాం. అప్పుడే కాదు అర్జున్, ఇంకా వస్తా చూడు బాగుంటది. పైకి ఎక్కుతున్నాం, పైకి ఎక్కుతున్నాం, కొండ పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ కాదు కానీ ఇంకొకటి ఉంటది, అది లొకేషన్ అది అయితే చూపిస్తా. మా పైకి ఎక్కేది కిందకి అది ఇంకా బాగుంటది, అది చూపిస్తా. మామిడికాయలు చెట్టు ఇక్కడ. ఏది మామిడికాయల చెట్టు? ఇదిగో ఇదే, అది నాకు కనిపిస్తుంది. ఇదిగో ఇదే. అయ్యి ఇక్కడ ఎక్కడ మామిడికాయల ఏదో. చెట్లు? అవి మామిడికాయల చెట్లు కాదు, మమ్మీ ఈ ఫోటో బాగుంది. బాదం చెట్లు ఉంటాయి చూడు, ఎక్కువ అన్ని ఇంకా బాదం చెట్లే వస్తాయి. చూడు మామిడికాయ చెట్టు. బాదం చెట్లు. చిన్న చిన్న మమ్మీ ఆ చిన్న చిన్న ఉన్నాయి మామిడికాయల చెట్లు ఇక్కడ. అర్జున్ ఆ చెట్టుకి చూసావా? చిన్న చెట్టు అయినా ఎన్ని కాయలు ఉన్నాయి కదా, ఫుల్ ఉన్నాయి. అమ్మా ఒకసారి ఈ ఫోటో చూడు ఎట్లా వచ్చిందో. అమ్మ దయ్యం అనుకుంటా నాకు తెలిసి. చూసా ఎంత బాగా వచ్చిందో. అర్జున్ ఈ కట్టన్ తీసేనా ఇంకా ఇదా మంచిగా పెట్టి దానికి అది ఉంది కదా, ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు. ఫోల్డ్ చేస్తే ఎట్లా? రాదా? నేను ఇచ్చేస్తాను. నేను పాడుకుంటా. నాన్నకు ప్రేమతో, నాన్నకు నాన్నకు ప్రేమతో, నాన్నకు భయంతో, నాన్నకు ప్రేమతో, భయంతో. గాయ్స్ అక్కడ హార్ట్ సింబల్ ఉంది, హార్ట్ సింబల్ సన్ దగ్గర. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, Specs పోతాయి. నాన్నకు ప్రేమతో అంకితం. స్పెట్స్ పోతాయి నాన్న. లేనా? ప్రాణమ్మనే సరిపోదెట మాట. ఆ చీమలు పొద్దాకు ఆడుతుందమ్మా. చిచ్చి కచ్చి ఉంది కదా ఏది కచ్చి? బ్యాగ్లో. అరే కాదు, ఉన్నంతసేపు ఉండి కొట్టుకుంటారు. ఆకాష్ బస్సులో దింపేస్తారు. అర్జున్ బస్సులో ఇక దింపేస్తారు మనని. ఇట్లా కొట్టారా? నేను కొట్టా. అర్జున్ కొడతా కేశాలు వేసినావు అంటే. అరే తాకుతుంది ఆకాష్. వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ వస్తుందా? వాష్రూమ్ ఉంది కదా, ఇలాగ వెళ్తా వాష్రూమ్కి. ఎక్కడ వెళ్తావు? పడతావు. ఆగు నేను తీసుకెళ్తాను. అద్దంని ఇక్కడ ఇట్లా చేస్తా. అద్దం పలి డాడీతో వెళ్ళు వాష్రూమ్కి. పైన చూసిన కొండలు అవన్నీ బాగున్నాయి. సూపర్ ఉంది కదా, నార్మల్ కానీ పాపం కదా, వాడే రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసుకుంటాడు. కానీ గ్లాస్ ఉన్నట్టుంది అని పళ్ళతో అయిపోయింది కదా ఆకాశం. తలకి తాకుతుందేమో అనుకున్నాను.
ఏమనుకున్నారా? అర్జున్ కనిపించింది ఇట్లా చెయ్య వచ్చింది. మమ్మీ ఇక్కడ సింహాలు అవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి నాన్న, ఇది అడవి మొత్తం. చూడు పైన తుప్పలు. చూడు తుప్పలేంట్రా తుప్పలు. ఇక్కడ మొత్తం క్లోజ్ ప్లేస్ ఇల్లులా ఉన్నాయి కదా. ఇక్కడ పుల్లులు మొత్తం కళ్ళ దాచుకుంటే ఇంత పెద్ద కొండ చూడండి అర్జున్, ఇంత పెద్ద కొండ. హాయ్. భయం వేస్తుంది కదా ఇలాంటి ప్లేసెస్కి వస్తే. సూపర్ ఉంటుంది కానీ భయం. కొండలు బాగున్నాయేమో కట్టింది అనుకుంటా అంకుల్ ఎవరో. రోడ్డు కొండలు బాగున్నాయి, ఇటు చూసుకుంటే వెళ్తారేమో అనుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇది పని జరుగుతుంది అనుకుంటా నాన్న. మమ్మీ అంటే కొండలు దేవుడు చేయరా? దేవుడే చేస్తాడు, కాకపోతే అవి మొత్తం కొండలన్నీ పగలగొట్టేసి. బాగుంది కదా ప్లేస్. ఇది కూడా మందిరా. వీడియో 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 అర్జున్ ఖాన్ ఆకాష్ నీ తలక కొద్దిది, తలక తీసి పక్కన పెట్టుకో కొద్దిగా. అమ్మో అర్జున, భయం అవుతుంది అర్జున. ఒకవేళ కొండ నుంచి ఇక్కడికి సింహం వస్తే మనకి అయిపోయి అమ్మండి. మమ్మీ అక్కడ ఒక ఫోటో తీయొచ్చు కదనే. అక్కడ తీస్తున్నానే. ఏదో గుడి ఉంది ఎక్కడుంది పైన. మమ్మీ పైన గడ కూడా ఉందా? కనిపించలేదు. అంగో అక్కడ అక్కడ అవునా? పోయింది గుడి. పెద్ద పర్లేదు. గుడి మమ్మీ. శివుడిదో లేకపోతే వెంకటేశ్వర స్వామిదో ఉంది. అవునా? నేను చూసా. కొద్ది తలక ఇటు పెట్టినాను, వీడియో కనిపించట్లే నాకు. ఇంకా చాలా ఉన్నాయి అర్జున్, కొండలు దాటాలి ఇంకా. టైం చూడరా, ఇప్పుడు వస్తుంది చూడండి. టైం చూడరా. తీసి 7:30. తీస్తున్నావా టైమా? కరెక్ట్ 7:30. మమ్మీ ఎందుకంటే ఫోన్లో చూసింది కాబట్టి. ఇక్కడ మళ్ళీ స్లోగా వెళ్ళాలి అర్జున్. అనుకో డౌన్ ఉంది కదా, చూసి వెళ్ళాలి ఇక్కడ. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నా. ఫస్ట్ కొద్ది కింద కూర్చో, కాలు మొత్తం తిమ్మిరి పట్టేసి నొప్పి వస్తుంది. అబ్బా, ఇంతసేపు పైన కూర్చుని నొప్పి లేస్తుంది కాలు. డాడీ పోతున్నాను అట్లే. అంటే డాడీ తల మాత్రమే పెట్టాడు కదా, నువ్వు మొత్తం పెట్టేసి. అది మా కట్టే కాదు. మంచి వ్యూ మిస్ అయినావు తెలుసా? మంచి వ్యూ మంచి వ్యూ మిస్ అయినావా? నైట్ పెట్టిన కూలింగ్ మీరు ఇంకా చల్లగానే ఉంది. నువ్వు కూలింగ్ వాటర్ తాగమాక అర్జున్. మాకు కావాలి ఇప్పుడు. మాకు అర్జున్ కూలింగ్ వాటర్ తాగొద్దు అర్జున్, జలుబు ఉంది కదా ఫుల్. మమ్మీ చెవులు నొప్పి. చెవులు నొప్పి వస్తుందా? వాట్ మిరాకిల్ ఆకాష్. మరి ఇంకొక బస్సు వస్తుంది, ఇంకొక ట్రక్. అర్జున్ కూల్ వాటర్ తాగొద్దని చెప్పా కదా అర్జున్ నిన్ను. ఓన్లీ డ్రింక్. ఇంకోసారి కూల్ వాటర్ తాగమాకనాను, జలుబు ఉంది కదా. ఎక్కువ
ఎక్కువ అయిపోతుంది ఇంకా. చూడరా అంకల్, అక్కడ మంచి వ్యూ మిస్ అయిపోయావురా. అంకల్ ఉంది చూసా. డాడీ అడి తమ్ముడు డాడీ తీసుకెళ్ళాడా? అర్జున్ చూసావు నువ్వు తమ్ముడిని తీసుకెళ్తావు? డాడీతో నాకు కూడా వాటర్ వస్తుంది. అదేంటి వాళ్ళు ఎటు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? టాయిలెట్ పోసుకోవడానికా? హోటల్ ఇది. ఆగు, వాళ్ళంతా బాయ్స్ వెళ్తున్నారు, నేను ఎక్కడ రాను. డాడీ వస్తాను. గర్ల్స్ కూడా ఉన్నట్టుంది. వాళ్ళు ఇక్కడ ఏది అర్జున్ చూడు ఇస్తారా? ఏ ముక్కు మొత్తం మురికి చేస్తున్నాం, మొత్తం చీమిడి చీమిడి. జలుబు వచ్చింది. లే ఆ జలుబు తీసుకుందాం, ఆ? ఇక్కడ ఏమైనా తీసుకుందాం. తీసుకుందాం, మాకు డాడీ రాను. డాడీ వచ్చిన తీసుకుందాం. ఎంత బాగుంది అర్జున్, క్లారిటీ మాత్రం అతిరిపోయింది కదా, చాలా చాలా బాగుంది. నేను ఆడికి చాక్లెట్ ఇచ్చా, నాకు బిస్కెట్ ఇచ్చింది. నేను ఇంకా తిన్న ఆకేస్తున్నావు. నేను రెండు ఇచ్చి నాకు ఒక్కటి. నేనేమంటే ఎవరు ఏం కొనుక్కుంటే వాళ్ళు అదే తినండి. బస్ బయలుదేరుతుందిగా. డాడా నాకు ఇచ్చాను, నేను ఆడికి ఇచ్చా. చిల్ల అయిపోతుంది, మళ్ళీ నాకు చాక్లెట్ రెండు ఇచ్చి నాకు ఒక్కటి ఇచ్చిన. అందుకే సంకులు తీసుకో. నువ్వు కొడుకు అడుగుతా నా తిని సరే ఎవరు పెద్దలే నేను తింటాను కొడుక మా ఆకాష్ని ఇక్కడ దింపేద్దాం, వద్దులే కానీ నాకు అర్థమైంది. ఇక్కడ నాకు అర్థమైంది, ఇక్కడ దింపేస్తారు. దాంట్లో కెమెరా ఉంది, జాగ్రత్త ఆకాష్. రేపు సాయంత్రం బయలుదేరడమే. ఇక్కడ నాకు లైట్ వచ్చింది. చెప్పిన మాట చెప్పిన మాట ఇలా బుక్ చేస్తా నేను. బుక్ చేసి వెళ్ళిపోదాం. రేపు సాయంత్రం బుక్ చేసి మరి చెప్పిన మాట వింటావా? వింటావుగా? అక్కడికి వెళ్ళినా మళ్ళీ కై కుయ్య అనకూడదు. జాగ్రత్త, కెమెరా జాగ్రత్త. జిప్పే బ్యాగ్కి మళ్ళీ నిదానం పెట్టు. బ్యాగ్ ఏమైందని మేము బాధపడలేదు. కెమెరాకి ఏమైతే ప్రాబ్లం? కెమెరాకి ఏమవ్వలేదన్నా. అందుకే ఫస్ట్ మైండ్ ఉండాలి. మైండ్ ఉండాలా? చదువుకోవడానికి క్యాబ్ జాగ్రత్త, క్యాబ్ ఊడిపోయింది అనుకో. సెల్ఫీ అలా దిగరు. సెల్ఫీ ఇలా దిగుతారు. ఇంకా పట్టుకోవద్దా? ఇట్లా పట్టుకోవద్దు కదా. స్పెట్స్ అక్కడ ఉన్నాయి. అర్జున్ ఇంక ఈసారి రూము అది ఇది ఏం లేదు మనకి. రూమ్ కాదు, నీ టీ షర్ట్ మొత్తం మరకలు చేసేసుకున్నావు కదరా. ఎందుకురా వానికి ఇచ్చుతావు? ఆకాష్ చేయొద్దు ఆకాష్. పంచ్ అవుతుంది. This girl is touch.
టచ్ పింకీ పింకీ పాంకీ. అనుకుంటా డాడీ ఫస్ట్ అంకుల్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తే బాగుంటుంది ఫస్ట్ రోజు అక్కడే కాబట్టి బాగా బీచ్లో మొత్తం తిరిగేద్దాం. ఫస్ట్ రోజు మొత్తం ఎందుకంటే రేపు నుంచి మార్నింగ్ నుంచి అక్కడ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి అక్కడ ఉంటే ఈరోజు మధ్యాహ్నం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేద్దాం నా ఇంట్లో. ఈరోజు బైక్ మాట్లాడుకోవాలి కరాను బైక్ అవసరం లేదు కదా ఈరోజు. ఆటో గడ కాదు, ఎందుకు అక్కడే ఉంటుంది కదా మనకి బీచ్ పక్కనే రూమ్. బీచ్ పక్కనే రూమ్ డాడీ. అవసరం లేదు. ఇంకా రేపటి నుంచి వేరే బీచ్ దగ్గర వెళ్తాం కాబట్టి అప్పుడు డాడీ అప్పుడు బైక్ తీసుకున్నాం డాడీ. బీచ్ పక్కనే ఆకాష్ బైక్స్. డాడీ డబ్బులు వేస్ట్ అయినా ఎంజాయ్మెంట్ కావాలి. ఎంజాయ్మెంట్ కావాలి, డబ్బులు వేస్ట్. నా కొడుక అర్జున్ గాడే. అర్జున్ కుడ్డి బ్యాంకులో డబ్బులు తారా. అర్జున్ కుడ్డి బ్యాంకులో నుంచి డబ్బులు తారా. వాడెందుకు తీసుకొస్తాడు రా, నీకు ఉందిగా కుడ్డి బ్యాంక్, నువ్వు తెచ్చుకో. దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తారంట ఫ్రీగా. హలో, ఫ్రీగా ఇస్తారు. అంగండి గో డాడీ సార్ డెకరేషన్ చేసిండు మొత్తం గోవా అక్కడే ఉంది. డెకరేషన్ ఎక్కడ కనిపించింది ఆకాష్? మనకి ఈ రోడ్డు గుర్తుందా? గుర్తుంది నాన్న, నాకైతే చాలా గుర్తుంది. ఏమి రోడ్ కొత్త వస్తున్నాం నాకు గుర్తుంది. గోవాలో రూట్ గుర్తులేదు అనుకుంటా. గోవాలో రూట్ ఎంత డిఫరెంట్ ఉన్నాయండి. మేము ఫస్ట్ టైం రూట్కి వస్తున్నాం. నాకు గుర్తుంది. తెలీదారా అందుకు అప్పుడే మర్చిపోయినా. మర్చిపోయిన ఏ రూట్? మన రూమ్ నుంచి మా బస్ స్టాండ్కి వెళ్ళే రూట్. అక్కడ నుంచి బస్ పికప్ చేసుకొని వెళ్ళిపోయినాం మనం. గుర్తులేదారా? అప్పుడే మర్చిపోయినా. దానికి గుర్తుందా ఈ రూట్? ఆకాష్ పింక్ ఫ్లవర్స్ చూసినావా? ఈ రూట్ గుర్తొచ్చింది. అబ్బా బాబా, నిజంగానే మరి. గుర్తొచ్చింది. రానే రాలేదు, ఎట్లా గుర్తొచ్చింది? అదే మరి. రానే రాలేదా? ఆడేదో అర్జున్ గారు రాయేసాడు. ఆ చీకట్లో రాయిస్తూ నువ్వు పడిపోయావు ఆకాష్. మీరు మర్చిపోయినట్టున్నారు అందరు. నేను చూసా. రాంది నువ్వు కళ్ళు చూసావు. కళలో చూసా. ఇట్లా అయితే గోవా అయితే వచ్చేసినాం అనమాట. రాత్రి వచ్చేసి మేము ఎన్నింటికి ఎక్కాము? 7ంటికి అయితే ఎక్కాము బస్సు. 7ంటికి ఎక్కిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చి 12 అయిందనమాట దిగేసరికి. చాలా లేట్ పట్టేసింది అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి బస్సులో అయితే అసలు రాకూడదు, ఎప్పుడైనా వెళ్తే ఫ్లైట్లోనే వెళ్ళాలి అనిపిస్తుంది. ఎవరైనా గోవా వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఫ్లైట్లో అయితే బెస్ట్, ఎందుకంటే జర్నీ చేయలేం బస్ జర్నీ. ఈ ఆటోకి వచ్చేసి మాకు 450 తీసుకున్నారనమాట. ఇక్కడ కొద్దిగా దూరం ఉన్నా సరే చాలా డబ్బులు తీసుకుంటారు, చాలా ఛార్జ్ చేస్తారనమాట. మేము ఇక్కడ లాస్ట్ టైం ఉన్నాము, ఇక్కడ రూమ్ బాగా బీచ్ పక్కనే ఉంటుందన్నమాట రూము. అది మాకు చాలా కంఫర్ట్ అనిపించింది. సో మళ్ళీ దాంట్లోనే ఉందాం అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే కొద్దిగా దాంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తెలుగు వాళ్ళంటే. మనకేమో హిందీ రాదు, కొద్దిగా తొందర మాట్లాడాలంటే లాంగ్వేజ్ అర్థమై సావదు కాబట్టి ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ టైం రూమ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది రూమ్లో. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంటే